యేసు ప్రభు మన సేవకు ఇచ్చేటువంటి రెండు పదాలు ఏంటో తెలుసా? ఆయన ఇచ్చేటువంటి పథకమే తెలుసా? వెల్ డన్. వెల్ డన్. జీసస్ నిన్ను వెల్ డన్ అనేటట్టు నీ సేవ ఉందా? జీసస్ నిన్ను వెల్ డన్ అనేటట్టు నీ ఆరాధన ఉందా? నీవు చాలాసార్లు నేను గమనిస్తుంటాను, ఎంతో మంది ఇతరులు పాడుతున్నప్పుడు వారు పాడరు. ఎందుకు పాడరు? ఏంటి మీ సమస్య? మీ అభిమానం అడ్డం వస్తుందా? మీకు సిగ్గు అడ్డం వస్తుందా? ముందున్నోడు వెనుకున్నోడు మీకు ముఖ్యమా? పైనున్న ఆయన మీకు ముఖ్యమా? నగ్నంగా ఆయన వ్రేలాడాడు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన్ని వెనక నుండి తన్నారు, ఆయన్ని గట్టిగా కొట్టారు. అవంతా కూడా ఆయన నీ కొరకు నా కొరకు భరించినప్పుడు ఆయన కొరకు ఆయన సంఘంలో మనం గొంతెత్తి పాడడానికి సిగ్గుపడుతున్నామంటే ఆయన నిన్ను తప్పకుండా వెల్ డన్ అని అనడు అని మాత్రం నేను రాసిస్తా. వెల్ డన్ అనడానికి మన ప్రార్థనలు పనికొస్తాయా? మన పాటలు పనికొస్తాయా? మన ప్రసంగాలు పనికొస్తాయా? మనకు చేస్తున్నటువంటి ఏ సేవైనా పనికొస్తుందా? టైం చూసుకుని సేవ చేసేటువంటి వాడిని దేవుడు పక్కన పెట్టేశాడు ఆల్రెడీ. దాని గురించి ఇక మీరు మర్చిపోవచ్చు. దేవుడిని చూడండి, దేవుడు టైంని పాటిస్తాడు. తన టైంలో యేసు ప్రభు లోకంలోనికి వచ్చాడు, తన టైంలో యేసు ప్రభు సిలువకి వెళ్ళాడు. ఆయన 3 గంటలకు ప్రాణం విడవాలి, టైంకే ప్రాణం విడిచాడు. టైంకే పుట్టాడు, టైంకే వదిలాడు. పరలోకానికి వెళ్ళాలి, టైంకే పోయాడు. అందుకనే టైం అంటే అంత ముఖ్యం. God deserves greater service. God deserves greater worship. వెల్ డన్ అని యేసు ప్రభు నిన్ను నన్ను అనాలంటే మన స్థాయి ఎంత పెరగాలి, ఎంతగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి.